సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనకి సినిమా అనే పదం గురించి కొత్త పరిచయం అవసరం లేదనుకుంటా. ఎందుకంటే కూడు గుడ్డ ఇల్లుతో పాటు వినోదం కూడా మనకు బతుకు బండిలో ఒక భాగమే. కొంతమంది నెలకు సినిమా చూస్తారు, మరికొంతమంది వారానికో సినిమా చూస్తారు. మొత్తం మీద చెప్పాలంటే ఎలాంటి వారైనా ఎప్పుడో ఒకప్పుడు సినిమా చూడటం మాత్రం పక్కా. మనలో ఫ్యానిజం కూడా ఎక్కువే కదా. యూట్యూబ్ వ్యూస్ లో రికార్డు సృష్టించగల ఘనత మనది. బాహుబలి ట్రైలర్ తో అది మనం ప్రపంచానికి రుజువు చేశాం. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేశాం. ఇప్పుడంటే మనకి మల్టీప్లెక్స్లు ఎక్కువైపోయాయి. హెచ్డి స్క్రీన్లు, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్లతో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ పూర్వీకుల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మాత్రమే ఉండేవని మనందరికీ తెలిసిందే. మనకు తెలిసిన చలనచిత్రాలనేవి 19వ శతాబ్దంలోనే మొదలయ్యాయి. అయితే థియేటర్ స్క్రీన్ ను వెండి తెర అని అంటుంటారు. థియేటర్ స్క్రీన్ ని అసలు వెండి తెర అని ఎందుకంటారు? టీవీని బుల్లితెర అంటారు, ఎందుకంటే అది చిన్న స్క్రీన్ కాబట్టి. కానీ థియేటర్ కి సిల్వర్ స్క్రీన్ కి సంబంధం ఏంటి? గోల్డ్ కానీ ప్లాటినం కానీ ఎందుకు అనరు? సిల్వర్ స్క్రీన్ అనే పదం 1900 సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది. సినిమాలను పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసేవారు. అది కేవలం తెలుపు రంగులో ఉండేది కాదు. మిర్రర్ ఫినిషింగ్ తో సిల్వర్ కోటింగ్ ఉండేది ఆ స్క్రీన్ కు. సిల్వర్ ఉండటం వల్ల ఎక్కువ బ్రైట్ గా కనిపించేది, ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేది. కొన్ని స్క్రీన్లకు సిల్వర్ తో పెయింట్ వేస్తే కొన్నింటికి మాత్రం స్క్రీన్ మీద సిల్వర్ పొడి చల్లేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి థియేటర్ స్క్రీన్లలో ఎన్నో మార్పులు వచ్చినా సిల్వర్ స్క్రీన్ అనే పదం మాత్రం వాడుకలో ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.